జై శ్రీరామ్ అండి అందరికీ. సాధారణంగా అందరిలలో కామన్గా ఉండే ప్రాబ్లం బట్టలు సరిగా ఎంత నీట్గా సర్దినా కూడా పిల్లలు నాకు అమ్మ ఇది కనిపించలేదు, అమ్మ అది కనిపించలేదు అని చెప్పి విసిగిస్తూనే ఉంటారు. అందులో చిన్న చిన్నవి ప్యాంట్స్ అని టీషర్ట్స్ అని మ్యాచింగ్ సెట్గా దొరకకపోతే మరీ విసిగించేస్తారండి. దానికోసం ₹1 కూడా ఖర్చు లేకుండా ఒక చిన్న ఐడియా అండి. దీన్ని చూస్తున్నారు కదా, ఈ బ్యాగ్ వచ్చేసి ఫ్యాన్సీ షాప్స్లో, క్లాత్ షాప్స్లో బ్లౌజ్ పీసెస్ తోటి వస్తుంది. ఇది ₹1 కూడా ఖర్చు లేకుండా అన్నారు కదా అని నాకైతే ₹1 ఖర్చు అవ్వలేదండి. ఎందుకంటే మాది ఫ్యాన్సీ షాపే, నేను బ్లౌజ్ పీసెస్ సేల్స్ అవి చేస్తూ ఉంటాను. దానికోసం అయితే వచ్చిన బ్యాగ్ ఇది. దీన్ని అయిపోయిన తర్వాత పడేయకుండా ఈ విధంగా అయితే నేను యూజ్ చేస్తున్నాను. దీంట్లో వచ్చేసి ఇలాగా లెగిన్ ప్యాంట్స్ అన్నీ కూడా ఇందులో సెట్ చేస్తాను. నీట్గా మడత పెట్టి సెట్ చేస్తే మ్యాక్సిమం ఇందులో ఒక 10 లెగిన్స్ అయితే పడతాయండి. ఆ రకంగా ఇంకొక బ్యాగ్ ఉందండి. ఇది చూడండి, ఇది వచ్చేసి మనకి మ్యాక్సిమం షాపింగ్ మాల్స్లో మనం శారీస్ కొన్నప్పుడు శారీస్ అయితే ఈ రకంగా ప్యాకింగ్ చేసి వస్తున్నాయి. దీనికి కూడా జిప్ అవైలబుల్గా ఉంది. వీటిని కూడా ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి మన డ్రెస్ పెట్టికోట్స్ అనమాట. అలాగే డ్రెస్ పెట్టికోట్స్, పిల్లల లెగిన్స్, పిల్లలవి ఇన్నర్ వేర్స్ అలా సెట్ చేసుకున్నామంటే పిల్లలు కూడా మ్యాక్సిమం అందులో తీసి అందులోనే వాళ్ళే సెట్ చేసేసుకుంటారు. కాబట్టి మనకి కబోర్డ్ అయితే మొత్తం అంతా కలిపి మెస్సీ అవ్వకుండా ఉంటుందండి. మీరు ఎక్కడికైనా మ్యాచింగ్స్కి షాప్స్కి వెళ్ళినప్పుడు మాకు బ్యాగ్ ఒకటి కావాలండి అంటే వాళ్ళు ఎలాగో వేస్ట్గా పడేస్తూ ఉంటారు కాబట్టి మ్యాక్సిమం ఇస్తారండి. అందుకని ₹1 కూడా ఖర్చు అవ్వకుండా అవుతుందని చెప్పాను. ఇప్పుడు వార్డ్రోబ్ ఆర్గనైజేషన్ చేసుకోవడానికి అయితే చాలా రకాలుగా బ్యాగ్స్ అయితే వచ్చినాయి. అన్నిటిని బాగానే యూజ్ చేసుకుంటున్నారు. కాకపోతే నాకు వచ్చిన ఐడియా ప్రకారం నేను చెప్పానండి. ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.